హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 10 ఏళ్ళు సమయం అయితే అయింది. అంటే 2014 మార్చి 14 13వ తారీఖున మెయిన్గా జనసేన పార్టీ ఆవిర్భావం అయితే జరిగింది. అయితే ఇప్పుడు స్పెషల్గా రేపు మార్చి నెల 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది ఇప్పటి వరకు కూడా జరగని భారీ ఎత్తు మీటింగుల్లో అంతకు మించి జరిగే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా పిఠాపురంలో అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. ఆల్రెడీ మెయిన్గా పార్టీ ప్లేనరీ కమిటీ కింద అంటే పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఒక ప్లేనరీ కమిటీ నిధించడం జరిగింది. దానికి నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ అయితే మార్చి 14వ తారీఖున పిఠాపురంలో పెట్టబోతున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే రోజు కింద కొన్ని రికార్డులు నెలకొల్పుద్ది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే మెయిన్గా జనసేన పార్టీలో ఇప్పటి వరకు కూడా ఎవరైతే పార్టీలోకి రావాలి అనుకుంటున్నారో దాని గురించే కానీ మెయిన్గా ఫ్యూచర్ పార్టీ స్టాండ్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేయబోతున్నారు, ఆయన రాజకీయ విధానం ఎలా ఉంటుంది, మెయిన్గా ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలోకి వచ్చి ఏమేం చేశారు, ఇలా ప్రతి అంశం మీద ఒకటని లేదు. కానీ మార్చి 14వ తారీఖున ఖచ్చితంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ భారీ బహిరంగ సభ మాత్రం ఒక రికార్డు మెన్షన్ చేస్తుందని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. అంటే మార్చి 14వ తారీఖున చూసుకుందాం అనేటట్టు కొన్ని పోస్టులు అయితే వైరల్ అవ్వడం, మార్చి 14వ తారీఖున ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక పెనుమార్పు అయితే రాబోతుంది అనేటట్టు కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏది కూడా ముందు అనౌన్స్మెంట్ చేయరు, ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కొంతమందిని ఇంపాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా దానివల్ల ఎంతో కొంతమంది లాభపడచ్చు, కొంతమంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది అధపాతాళానికి పడిపోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మెయిన్గా ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ అనేది మొదట్లో అందరూ వ్యతిరేకించారు. కానీ ఆయన సీట్లు తగ్గించుకొని వచ్చి 21కి 21 పోటీ చేసి గెలిచి వన్ సైడ్గా నిలబడిందే కాక వైఎస్ఆర్సీపీని వన్ సైడ్గా అధపాతాలని తొక్కారు. ఆ తొక్కిన దెబ్బ అనేది ఇప్పుడు వరకు కూడా కనీసం కోలుకోవడానికి కూడా ముందుకు రాలేకపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ మధ్యన కూడా చాలామంది వైఎస్ఆర్సీపీలో కీలక నేతలందరూ కూడా రాజీనామాలు చేయడం, పార్టీలో సైలెంట్గా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ రాజీనామా చేసిన నాయకులే కానీ, లేదనంటే ఇంకా పార్టీ మారే ఆలోచనలో ఉండే నాయకులే కానీ, ఇంకా కొత్త నాయకులే కానీ వీళ్ళందరూ కూడా జనసేనలోకి రాబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. అంటే రాష్ట్ర రాజకీయాల్లో మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు బహిరంగ సభలో కొన్ని పెనుమార్పులు అయితే జరగబోతున్నట్లు కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయని మనమైతే చెప్పలేం. కానీ చాలా వరకు కూడా సీనియర్ రాజకీయ నాయకుల విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకటే మాట, ఖచ్చితంగా మార్చి 14వ తారీఖున రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెనుమార్పులు అయితే జరుగుతాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి, ఆయన ఎలా మాట్లాడతాడు, ఏం జరుగుద్ది, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియవలసి ఉంది. ఏది ఏమైనా కానీ ప్రతి ఒక్క జన సైనికుడే కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానే కానీ మార్చి 14వ తారీఖు కోసం అయితే ఎదురు చూస్తున్నట్టు మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది అనేది మనమైతే చూడాలి మరి.